బావా, మన ఇద్దరికి కొత్త మొబైల్స్ కొనమన్నా కదా, మరి దాని గురించి ఏం చేసావు? నేను కొనిస్తా అని ఆల్రెడీ మాట ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు దాని గురించి అడుగుతున్నావు? ఆల్రెడీ మీరు మాట ఇచ్చి 2 వారాలు అవుతుంది, కానీ ఇంకా కొనలేదు కదా, మరి దానికి ఏమంటారు? నేనేం నీలాగా మాట తప్పే వంశంలో పుట్టలేదు. మాది ఇచ్చిన మాట మీద నిలబడే వంశం, తెలుసా నీకు? ఆ, అవునంట. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నా పేరు మీద రాసిస్తానన్న 10 ఎకరాల పొలం ఇంతవరకు ఎక్కడుందో తెలియదు. మరి మీరు మాత్రం నాకు ఇస్తా అన్న 10 లక్షల రూపాయల కట్నం డబ్బులు ఎవరి అకౌంట్లో ఉందో కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఇలా టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారో నాకు అర్థం అవట్లేదు. పెళ్ళై ఇన్నేళ్ళైనా కూడా నువ్వు ఇంకా నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. కావాలంటే చూడు, నేను ఇప్పుడు కూడా నీకు ఇచ్చిన మాట మీదే నిలబడి ఉన్నాను. అయితే మొబైల్ కొనేంత వరకు అక్కడే ఇచ్చిన మాట మీదే నిలబడండి. ఎన్నిసార్లు అడగాలి బావా కొత్త మొబైల్స్ కొనమని? దాని గురించి ఏమనుకుంటున్నారో ఇప్పటికైనా నిజం చెప్పండి. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను అబద్ధాలు ఆడేవాడిని అంటున్నావా? అంతేగా మరి. 2 వీక్స్లో కొనిస్తాను అని చెప్పారు. ఇప్పుడు 1 మంత్ అయింది. మరి ఇది అబద్ధం కాదా? ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? కావాలంటే చూడు, ఇప్పుడు కూడా నేను నీకు ఇచ్చిన మాట మీదే కూర్చొని ఉన్నా. ఇంకా నమ్మకం లేదా? అక్కడే రాయిలాగా కూర్చొని ఉంటారా, లేక లేచి వెళ్ళి కొత్త మొబైల్ కొనే ప్లాన్ ఉందా? ఏమండి, ఇదే మీకు ఫైనల్ వార్నింగ్. కొత్త మొబైల్ కొనే ప్లాన్ గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో ఇప్పటికైనా కరెక్ట్గా చెప్పండి. అంటే నీకు నేను ఎలా కనపడుతున్నాను? పైకి ఒక మాట చెప్పి లోపల ఇంకోలాగా ఆలోచించేవాడిని కాదు నేను. అదంతా నాకు అనవసరము. రేపటిలోగా కొత్త మొబైల్ కొన్నారా సరే, కాదు కూడదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. నా మనసులో ఏముందో నీకు తెలిసింది ఇంతేనా? కావాలంటే చూడు, ఇప్పుడు కూడా నేను నీకు ఇచ్చిన మాట మీదే పడుకోనున్నా. ఇప్పుడైనా నీకు అర్థమైందా? నేను నీకు ఇచ్చిన మాటని నిజం చేయడానికి అదే మాట మీద నిలబడి కూర్చొని పడుకొని ఎంత కష్టపడుతున్నానో. అక్కడే అలాగే పడుకోండి. ఇప్పుడు నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. మీ వల్ల కాదు. సో మీ దగ్గర కొత్త మొబైల్ ఎలా కొనిపియాలో అది నాకు బాగా తెలుసు.